నా గెలుపు మీ సారథ్య ఫలితమే అని టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై బండి సంజయ్ను ఉద్దేశించి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏవిఎం రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఏవిఎం రెడ్డిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును కూడా ఆయన అభినందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ సమిష్టి కృషి ఫలితమే ఈ గెలుపని అన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన టీచర్లందరికీ సెల్యూట్ అని అన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపుతో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాణసంచా పేల్చి బ్యాండ్ మేళాలతో డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో టీచర్ ఎమ్మెల్సీ గెలుపు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున, తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల తరపున, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా తపస్, విద్యార్థి పరిషత్, ఇతర పరివార క్షేత్ర కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడే మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు. మా తరఫున కేంద్ర నాయకత్వం తరఫున కూడా ఏవిఎం రెడ్డి గారికి, ఓటర్ మహాశయులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా వారు అభినందన చెప్పారు. ఇది స్ఫూర్తి చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి పనిచేయని చెప్పి వారు ఆకాంక్షించారు. నిజంగా వారి యొక్క ఆలోచనను, వారి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మమ్మేయకుండా ఇలా ఏవిఎం రెడ్డి గారి యొక్క గెలుపును స్ఫూర్తి చేసుకుని, భారతీయ జనతా పార్టీ గెలుపును స్ఫూర్తి చేసుకుని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఎన్నికలు తప్పకుండా ఒక ప్రజాస్వామ్య పాలన కొనసాగించడం, రామరాజ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. టీచర్లు అంటే ఏందో ఇలా గుణపాఠం చెప్పి ఇలా ముఖ్యమంత్రి పిల్లలకు పాఠాలు నేర్పాలన్నా టీచర్లే, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నా టీచర్లే. ఇలా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పారు వాళ్ళు. ఇలా టీచర్ అనే వ్యవస్థ మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల మీద కూడా ఎంత కసి ఉందో దాన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులు ఓటు అనే ఆయుధం ద్వారా కసి తీసుకున్నారు. అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీచర్ల జోలికి పోకు, నువ్వు ఉద్యోగస్తుల జోలికి పోకు, వీటిని పడతారంటే ఇలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేసింది వాళ్ళు. ఆయన పోటీ చేయకుండా ఇవాళ ఏవిఎం రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులకు డబ్బులు వంచి ఎట్టి పర్సెంట్ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, ఏవిఎం రెడ్డి గారిని గెలవకుండా చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేసిన కుట్రలు, కుతంత్రాలను ఇవాళ ఉపాధ్యాయ వర్గం అంతా పటాపంచ